అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఆధ్యాత్మిక శోభ వెళ్లి విరుస్తోందని శృంగవృక్ష పీఠాధిపతి సాయిదత్త నాగానంద స్వామి అన్నారు. రాజులు ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో జరిగిన 108 కోట్ల శ్రీరామనామ పుస్తక వితరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం సంపూర్ణంగా జరిగినందుకు కోనసీమ జిల్లా నుంచి 108 కోట్ల రామనామ లిఖిత యజ్ఞం చేపట్టామని స్వామీజీ తెలిపారు. ఈ సందర్భంగా రామకోటి పుస్తకాలను భక్తులకు అందించారు. అమలాపురంలో హనుమాన్ చాలీసా పారాయణ చేసుకున్నాం. అది అత్యంత శోభాయమానంగా జరిగింది. అయోధ్యలో శ్రీరామ మందిర నిర్మాణం జరిగిన సందర్భంగా మనం ఒక 11 కోట్ల రామనామ జపాన్ని పుస్తకాల రూపంలో వ్రాయించి దీనిని ఒక కార్యక్రమంగా రూపొందించుకుందాము అనే ఉద్దేశం చేతన ఇది ముందుగా విశ్వ హిందూ పరిషత్ మన జిల్లా ప్రెసిడెంట్ అయినటువంటి అక్కిరెడ్డి సుబ్రహ్మణ్యం గారు వాళ్ళ విశ్వ హిందూ పరిషత్ తరఫున ప్రారంభం చేస్తే అది 35 కోట్ల నామజపాన్ని దాటి ఇంకా 108 కోట్ల వరకు కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి ఈనాడు కనిపిస్తూ ఉన్నది. ఇంతటి ఆధ్యాత్మిక శోభ, ఇంతటి ఆధ్యాత్మికత కనిపిస్తున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఇంత విజయవంతమైన సభ అవుతున్నందుకు గాను రేపు మే 12వ తారీఖున హనుమత్ జయంతి సందర్భంగా అమలాపురంలో దీని హనుమాన్ చాలీసా మళ్ళీ గత సంవత్సరంలో ఏ విధంగా అయితే చేసుకున్నామో అంతకంటే కూడా దేదీప్యమానంగా జరుపుకోవాలి అనే ఉద్దేశంతో 108 కోట్ల రామనామాన్ని వ్రాయించడానికి పుస్తకాల పంపిణీ అనేది ఇవాళ సభలో జరిగింది. తర్వాత 108 కోట్లు పూర్తయిన తర్వాత మే 12వ తారీఖున హనుమత్ జయంతి సందర్భంగా మనం అమలాపురంలో ఒక భారీ సభని నిర్వహించుకుని దాని తర్వాతని 108 కోట్ల సంబంధించినటువంటి పుస్తకాలని స్తూప నిర్మాణం చేస్తామా లేక అయోధ్య పంపిస్తామా అనేటటువంటిది ఆనాడు నిర్ణయించుకోవటం అనేటటువంటిది ఉద్దేశం.